హైదరాబాద్ లో సరిపడా పెట్రోల్ డీజిల్ నిల్వలు ఉన్నాయని అధికారులు చెప్తున్నా వాహనదారుల్లో ఆందోళన తగ్గడం లేదు. ఆర్థిక కారణాలతోనే పెట్రోల్ బంకులు మూసేస్తున్నట్టు బంకుల యజమానులు చెప్తున్నా వాహనదారులు నమ్మడం లేదు. పెట్రోల్ కొరత ఏర్పడుతుందనే భయంతో జనం బంకుల వద్ద బారులు తీరుతున్నారు. ముందస్తు జాగ్రత్తగా ట్యాంక్ ఫుల్ చేయించుకుంటున్నామని వాహనదారులు చెప్తున్నారు. ప్రజలు అనవసరంగా భయపడొద్దని బంకు యజమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదే విషయంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. తగినంత పెట్రోల్ డీజిల్ నిల్వలు ఉన్నాయి అంటూ ఆయిల్ కంపెనీలు చెప్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారుల నుంచి చెప్తున్నారు. ఇటు హైదరాబాద్ పోలీసులు చెప్తున్నారు, హైదరాబాద్ రెవెన్యూ అధికారులు, కలెక్టర్లు చెప్తున్నారు. అందరూ చెప్తున్నా కూడా పబ్లిక్ కొంత ప్యానిక్ అవుతున్నారు. పెట్రోల్ బంకుల్లో ఇంకా బారులు తీరుతున్నటువంటి వాహనదారులు దర్శనమిస్తున్నారు. ఉదయం నుంచి కూడా హైదరాబాద్లో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం సికింద్రాబాద్ తిరుమలగిరిలో ఉన్నటువంటి హెచ్పి పెట్రోల్ బంక్ వద్ద ఉన్నాం. మనం చూడొచ్చు, ఇంకా రాత్రి అవుతున్నా కూడా ఇంకా క్యూ లైన్లు కట్టి వాహనదారులు పెట్రోల్ కోసం బారులు తీరుతున్న పరిస్థితి. అయితే కొన్ని బంకులు కొన్ని నిల్వలు అంటే ఆయిల్ కంపెనీల వద్ద నిల్వలు ఉన్నప్పటికీ కూడా అడ్వాన్స్గా డబ్బు చెల్లించి లోడ్స్ ఏదైతే స్టాక్ తీసుకోలేని బంకులు, కొన్ని 5 రోజుల క్రెడిట్ పూర్తిగా చెల్లించలేని కొన్ని బంకుల యజమానులు మాత్రమే ఇక్కడ బంకులను క్లోజ్ చేశారు తాత్కాలికంగా. సో వాళ్ళు డబ్బులు కట్టి మళ్ళీ స్టాక్ తెచ్చుకొని నడిపిస్తున్నారు. అయినా కూడా పబ్లిక్లో కొంత ఆందోళన వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇంకా మనకేమైనా పెట్రోల్ డీజిల్ కొరత ఉండే అవకాశం ఉందా అన్నటువంటి అనుమానాల నేపథ్యంలో పబ్లిక్ కొంత ప్యానిక్ అవుతున్నారు. ప్రజలు, వాహనదారులు హైదరాబాద్లో ఉదయం నుంచి కూడా పెట్రోల్ బంకుల ముందు బారులు తీరుతున్నారు. కొన్ని బంకుల్లో అయితే కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతుంది. హైదరాబాద్ అంతా కూడా పెట్రోల్ బంకులు మొత్తం వాహనదారులతో కిక్కిరిసిపోయిన పరిస్థితి. ఇప్పటికీ కూడా రాత్రి అవుతున్నా కూడా ఇంకా అదే పెట్రోల్ బంకుల ముందు దర్శనమిస్తున్నాయి. మనం చూడొచ్చు, కొంతమంది వాహనదారులతో ఒకసారి అడుగుదాం. అందరు చెప్తారు పెట్రోల్ లేదు దొరకట్లేదు అని ఒప్పించి, కానీ ఆల్రెడీ గవర్నమెంట్ చెప్తున్నారు పెట్రోల్ ఉందంటున్నారు. కానీ అందరు రష్ పెట్రోల్ లేదు, అక్కడ 2 పంపులు బంద్ ఉన్నాయి కదా. ఓకే, అందుకనే ఫుల్ ట్యాంక్ కొట్టిస్తారు. అందరు చెప్తున్నారని కొట్టిస్తున్నాం అంతే. అందరు చెప్పారు, మరి పెట్రోల్ బంక్స్ కూడా బంద్ ఉన్నాయి కదా. అవును, మళ్ళీ అందుకనే వచ్చి వాళ్ళు స్టాక్ లేక బంద్ చేసినారు. అందుకనే మళ్ళీ స్టాక్ ఉండదేమో అని కొట్టియడం. ముందు జాగ్రత్త ఫుల్ ట్యాంక్ కొట్టించేసినాం. ఫుల్ ట్యాంక్. సో ఇది కొంత అంటే ప్రచారం జరుగుతుంది. కొన్ని బంకులేమో తాత్కాలికంగా మూసివేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పెట్రోల్ మళ్ళీ బంకులు ఏమైనా బంద్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో తాము ట్యాంక్ ఫుల్ చేసుకుంటామని చెప్తున్నారు. సార్ చెప్పండి, ఇట్లాంటి సిచ్యువేషన్ ఏంటి? నార్మలే ఉంది సార్, నో ప్రాబ్లం. నార్మలే ఉందా? మరి ఇంత క్యూ లైన్లు హైదరాబాద్ మొత్తం అన్ని బంకులు ఇలా ఫుల్ అయిపోయినాయి. కరెక్ట్. అంటే మీరు ఏమనుకుంటున్నారు? ఇట్లాంటి బ్యాక్ సైడ్ బ్యాంక్ బంద్ ఉంది. బంద్ ఉంది, బ్యాక్ సైడ్ బంక్ బంద్ ఉంది. సో బంద్ ఉందనే ఇట్లా భీड़ ముందే కొట్టిస్తున్నారు. సో ఇట్లా కొన్ని బంకులు బంద్ ఉండి నో స్టాక్ బోర్డుతో దర్శనం ఇవ్వడంతో కొంతమంది ప్యానిక్ అవుతున్నారు. తమ వాహనాల్లో పెట్రోల్ ఇంకా దొరుకుతుందో లేదో, మిగతా బంకులు కూడా బంద్ అయితే అన్నటువంటి అపోహతోనే ఫుల్ ట్యాంక్ చేయించుకున్నట్లే చెప్తున్నారు. బంకు యజమానితో ఒకసారి మనం మాట్లాడదాం. పబ్లిక్ కొంచెం పెట్రోల్ పంప్ డ్రై ఉంటే దొరుకుతుందో లేదో అని చెప్పి 1 లీటర్ పోసుకుంటాడు 500 పోసుకుంటాడు 1000 అట్లా పోసుకొని ప్యానిక్ బయింగ్ ఉంది అంతా. స్టాక్స్ వస్తున్నాయి అట్లా. స్టాక్ అంటే కొన్ని బంకులు బంద్ అవుతున్నాయి ఎందుకు అంటున్నారు? అది కారణాలు వేరే ఉన్నాయి సార్, ఇక చెప్పడం ఎందుకు. కానీ కొన్ని అడ్వాన్స్గా పేమెంట్ చేయడం, అడ్వాన్స్ పేయడంలో లేట్ అయితే దానివల్ల కొన్ని స్టాక్ అప్ అవుతుంది. కానీ ఆయిల్ కంపెనీల దగ్గర ఫుల్ స్టాక్ ఉందా? ఫ్యూయల్ ఎన్ని రోజుల వరకు ఉంది? ఎందుకంటే యుద్ధం అంటున్నారు. అది ఐడియా లేదు, కానీ ఏం లేదన్నా 15 రోజులు అయితే ఉంటుంది కంపల్సరీ. మీకు స్టాక్ ఎప్పుడు అడిగినా పంపించేస్తున్నారా? పంపిస్తుంది. వాహనదారులకు, పబ్లిక్ ఇప్పటికే మీ బంకు నుంచి మధ్యాహ్నం నుంచి కూడా ఇదే పరిస్థితి ఉంది అంటారు. మీరు ఒక మెసేజ్ అంటే ఏం చెప్తారు ఒక యజమానిగా? భయపడకండి, దొరుకుతుంది అన్ని పంపులు. 4 పంపులు ఉన్నాయి, 4 పంపులలో ఉన్నాయి. ఎవరు చెప్పినా వినడం లేదు. పోస్టర్లు పెట్టినాం అయినా వింటలేదు. పోలీస్ స్టేషన్ వస్తాడ పెట్టినాం, పేపర్ అంట పెట్టినాం. డోంట్ ప్యానిక్, సఫిషియెంట్ స్టాక్ ఈస్ దేర్, డోంట్ బిలీవ్ రూమర్స్ అని చెప్పి పెట్టినాము. వాళ్ళు ఇంటలేరు ఓవర్. సో ఇక్కడ వీళ్ళు ఒక బోర్డు పెట్టారు. సో క్లియర్గా చూడండి స్కానర్కి, దెర్ ఈజ్ నో షార్టేజ్ ఆఫ్ పెట్రోల్ అండ్ డీజిల్, ప్లీజ్ డోంట్ ట్రస్ట్ ద రూమర్స్. అంటే పుకార్లను నమ్మకండి, షార్టేజ్ అనేది ఏం లేదు, పెట్రోల్ డీజిల్ సఫిషియెంట్గా ఉంది అంటున్నారు. సో రూమర్స్ ఎలాంటి నమ్మొద్దంటూ కూడా కొన్ని బోర్డులను ఏర్పాటు చేశారు. కొంతమంది పెట్రోల్ బంక్ యజమానులు బాధ్యతగా బోర్డులను ఏర్పాటు చేశారు.
సో ఇప్పటికైనా పబ్లిక్ అంటే ఇప్పటికీ కూడా ఇంకా బంకుల్లో బారులు తీరుతున్న నేపథ్యంలో ఫ్యూయల్ సఫిషియెంట్గా ఉంది, ఎలాంటి రూమర్స్ నమ్మొద్దు అంటూ కూడా ఇటు పోలీసులు చెప్తున్నారు, అధికారులు చెప్తున్నారు. సో ఇంకా వాహనదారుల తాకిడి మాత్రం పెట్రోల్ బంకులకు ఆగడం లేదు. సో చూడాలి ఇంకా రేపు ఎల్లుండి కూడా ఎలాంటి పరిస్థితులు ఉంటాయి. పెట్రోల్ బంకుల్లో మాత్రం సఫిషియెంట్గా నిల్వలు ఉన్నాయని చెప్తారు. ఇప్పటికే మరికొన్ని మూతపడిన బంకులు కూడా స్టాక్ను తెప్పించుకుంటూ ఓపెన్ చేస్తున్న పరిస్థితులు అయితే హైదరాబాద్లో కనిపిస్తున్నాయి. మరి రాత్రి వరకు కూడా ఇంకా బారులు తీరిన వాహనదారులతో పెట్రోల్ బంకులు అయితే హైదరాబాద్లో కిక్కిరిసి పొరుస్తున్న పరిస్థితులు అయితే రాత్రి వరకు కూడా కనిపిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ పవన్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.